ఈరోజు చాలా మంది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అలాంటిది ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత విడిపోవడమే కాకుండా ఏకంగా కడతేర్చే వరకు కూడా ఆగట్లేదని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో బోడుప్పల్లో జరిగిన సంఘటన అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. సో స్వాతి అనే మహిళను మహేందర్ రెడ్డి అనే భర్త చాలా కిరాతకంగా ముక్కలు ముక్కలు కోసిన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా భట్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏంటంటారు అంటే చాలా మంది ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, కొంతమంది కొన్ని రోజులైన తర్వాత విడిపోతున్నారని చెప్పొచ్చు. కాకపోతే విడిపోవడం పక్కన పెడితే ఏకంగా చాలా కిరాతకంగా చంపే వరకు కూడా కొంతమంది జంటలైతే ఆగట్లేదని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే కనుక బోడుప్పల్లో జరిగిన ఘటన, స్వాతి అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకొని మహేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ముక్కలు ముక్కలుగా కోసి, ప్రెగ్నెన్సీ అని చెప్పొచ్చు తను, అలాంటి మహిళను ముక్కలు ముక్కలుగా కోసి మూసీ రివర్లో పడేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి, నిజంగా చెప్తున్నా. అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, సరే గొడవలు అయ్యాయి, మరి పెళ్లికి ముందే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిందా, అబార్షన్ చేయించాడు అనేది ఒక క్లారిటీ లేదు అక్కడ. సో ఆ తర్వాత నచ్చజెప్పి, అంటే పంచాయతీలు పెట్టి నచ్చజెప్పి ఎంతకాలం కాపురాలు ఉంటాయి నాకు అర్థం కావట్లేదు కదా. ఈ అమ్మాయి మహిళా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ వికారాబాద్లో వాళ్ళకి అతనికి నచ్చజెప్పి మళ్ళీ కాపురానికి పంపించారు హైదరాబాద్కి. అసలు ఇలా నచ్చజెప్పి తీసుకొచ్చాక అమ్మాయి కొద్దిగా డౌట్ రాలేదా, మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యారు ఆవిడ. అయ్యాకంటే భర్త సైకోనా కాదా అర్థం అవుతుంది కదా. మరి అర్థం కాలేదు ఆవిడకి. ఆవిడ నేనేమో పుట్టింటికి వెళ్తాను, ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళకి తల్లి దగ్గరికి వెళ్ళాలని ఉంటుంది కదా. కానీ అతనికి అసలు ఫస్ట్ నుంచి అనుమానం అంట, పెళ్ళైన నెల నుంచి అనుమానం అన్నప్పుడు అనుమానం మొగుడితో కాపురం చాలా కష్టం. అసలు కూర్చుంటే తప్పు, నిల్చుంటే తప్పు. నేను కొన్ని కుటుంబాలు చూశాను, అంటే మాకు తెలిసిన వాళ్ళు, చుట్టాల పిల్లలు, వాళ్ళు పెళ్ళయ్యాక తల్లి తండ్రి మీద కూడా అనుమానమే. సొంత అన్నగారు వచ్చినా అనుమానం ఉంటుంది వాళ్ళకి. ఎవరైనా వాళ్ళు లేనప్పుడు సొంత కజిన్స్ కానీ బ్రదర్స్ ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళు చాలా హెరాస్ చేస్తారు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక. అంటే శారీరకంగా వాళ్ళని చాలా హింసిస్తారు. సో అలాంటి వాళ్ళు విడిపోయిన ఘటనలు నేను చూసా. విడిపోయిన నష్టం లేదు, ఎందుకంటే అనుమానంతో కొట్టి చంపేవాడి కంటే కూడా ఎవరి ప్రాణం వాళ్ళకి ఎక్కువ. ఇప్పుడు పిల్లల్ని కనేది చంపటానికి కాదు కదా, చంపించుకోవటానికి, అంతకంటే కాదు. వాడు ఎవడో చంపుతానంటే చూస్తూ ఊరుకోరు. మరి వీళ్ళు ఎందుకని నమ్మారు, ఈ స్వాతి ఎందుకని అతని మహేందర్ రెడ్డిని నమ్మింది మనకు అర్థం కావట్లేదు. ఇంకొకటి మేడం, అంటే ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా, ఇలా ఇంత కిరాతకంగా చంపడం అంటే అమ్మాయికి చాలా ఇష్టంగా ఉన్నట్టుంది, మహేందర్ రెడ్డి మీద ప్రేమ ఉన్నట్టుంది. అది నేను తప్పని అన్ను, కానీ ప్రేమలో మనం మంచి చెడు తెలుసుకోవాలండి. మనిషి ఎలాంటి వాడు అనేది అర్థం చేసుకోవాలి కదా. ఇంత కిరాతకంగా మనసులో ఇంత దురుద్దేశం పెట్టుకుని అసలు ఎట్లా అండి అది. ఆ మేడిపల్లిలో ఉండే వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్ళి అడిగాట రమ్మని, నన్ను అంటే తరచు గొడవలు పెట్టుకుంటోంది, మీరు వచ్చి సర్ది చెప్పండి అని. మరి ఆవిడ వెంటనే వచ్చి ఉంటే ఇది జరిగి ఉండేది కాదా, మనకు తెలియదు. అంటే ఆవిడకుండే సమస్యలు ఆవిడకు ఉండొచ్చు, వెంటనే రావాలంటే కుదిరి ఉండకపోవచ్చు. అనిత అన్నాడు వాళ్ళ పిన్నికి. కానీ నేనంటాను మధ్యవర్తిత్వం వహించడం కూడా కొన్నిసార్లు డేంజర్ ఏమో, మనకు తెలియదు. సో మొత్తం మీద ఇతను ఈ అనుమానం పెంచుకున్నాక ఇప్పుడు రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాక ఆవిడ అమ్మాయి కాల్ సెంటర్ లో చేస్తుంది అక్కడ. అంటే ఎవరితో మాట్లాడినా తప్పుగా చూస్తాడనమాట, మనకు అర్థమైంది అది. ఒక అనుమానం దృష్టితో చూస్తాడు ప్రతి వాళ్ళని. సో అందుకని ఆ కాల్ సెంటర్ లో మళ్ళీ మార్పిచ్చాడు ఉద్యోగం వేరే చోటకి. చూసారా, అప్పుడైనా ఆ పిల్లకి అర్థం కావాలి కదా వీడు సరైన వాడు కాదు అని. వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. మరి ఎందుకు అమ్మాయి నమ్మింది, గొర్రె కషాయ వాడు నమ్మినట్టు. ఆ తర్వాత ఈ గొడవలు అయ్యి మళ్ళా పుట్టింటికి వెళ్ళిపోతాననేసరికి ఈ పిల్లకి ఎవరితోటో ఉంది అని ఒక అనుమానం అనమాట ఇతనికి. ఆ అనుమానంతో ఆ అమ్మాయిని చంపేసి, అది హ్యాక్సా బ్లేడా ఏంటో అది ముందే కొనుక్కొచ్చి దాంతో శరీర భాగాలు కట్ చేసి, అసలు అది చెప్పటానికి కూడా దారుణం అండి. తలకి ఇటుకలు కట్టి, అంటే ఎంత కూల్ గా, అంటే అసలు ఒక మనిషిని మనం చంపుతున్నామనే ఒక స్పృహ లేకుండా చేశాడంటే, అంటే కషాయవాడు పాపం అతని వృత్తి అతను చేస్తాడు. కషాయవాడిని మనం ఏం అంటానికి లేదు, అది అతని వృత్తి అంతవరకే. కానీ ఇది వృత్తి కాదు, ప్రవృత్తి అన్నమాట. సో ఈ రకంగా చేశాడంటే అతను నిజంగా కషాయవాడిని మించిన వాడు అనమాట. మనకి ఇంకా మాటలు రావట్లే. అంత కూల్ గా కట్ చేసి అక్కడ అదేంటి, అంటే గర్భవతి అయిన తనని కేవలం కడుపు భాగం ఒక్కటి వదిలేసి చెప్పకండి. అందుకే నేను ఆ మాటలు మాట్లాడలేదు, మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంది. మిగతా పార్ట్స్ అన్ని తీసుకెళ్లి తల ఒకసారి ప్రతాప్ సింగారం మూసీలో పడేసి, మళ్ళా ఒక పెద్ద రాయి తీసుకొచ్చి ఆ రాతికి ఈ శరీర భాగాలు కట్టి, అంటే కాళ్ళు చేతులు అవి, మళ్ళా దాన్ని ఒక పెద్ద ఇదిలో పెట్టి ఒక సంచిలో, వాటినేమో ఈ డస్ట్బిన్ కవర్స్ లో పెట్టాట, పెద్ద కవర్స్ లో.
మళ్ళా మూసీలో పడేసట తీసుకెళ్లి. మళ్ళా అక్కడ పాన్ షాప్ దగ్గర కూల్ గా సిగరెట్ తాగగలిగాడు చంపాక. అసలు వింటూ ఉంటే మనం సినిమాల్లో చూస్తాం చూడండి, సైకోలు అంటే అన్ని హత్యలు చేసి ఏవి తెలియనట్టుంటారు. ఇవాళ మీరు చూసారా, ఆ అమ్మాయిని చంపేశాడు కుకట్పల్లి పిల్లాడు సహస్ర హత్య కేసులో. ఆ పిల్లాడు క్రిమినల్ కావాలని చంపాడు, గోలే క్రిమినల్. అసలు ఇట్లాంటి అంటే తల్లిదండ్రులు ఇలాంటివి ఎలా కనుక్కోలేకపోతున్నారు? 15 సంవత్సరాలు ఒక అబ్బాయికి ఇలాంటి మెంటాలిటీ అంటే ఇప్పుడు మగ పిల్లలు ఏ రకంగా తయారవుతున్నారో ఆలోచించాలి. అమ్మాయిలు కూడా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవటం కాదండి, పెళ్లి చేసుకోవడం ఒకటే గోల్ కాదు. పెళ్లి కాకపోతే వచ్చి నష్టం లేదు, కానీ మన ప్రాణాలు అనవసరంగా పోకూడదు. అంటే వీళ్ళెవరో చంపడం కోసం మన అమ్మా నాన్నలు మనకి కనరు కదా, కొట్టే హక్కు కూడా ఎవరికి లేదు అసలు. కానీ కొట్టి చంపటం ఏంటి అసలు? ఇవాళ ఈ మహేందర్ రెడ్డిని ఇలాంటి వాళ్ళకి ఏదైనా కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి కళ్ళ ముందు, ఇప్పుడు మీకు సౌదీలో లాగా, నేను ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తా, సౌదీలో లాగా శిక్షలు అమలు చేయాలండి. అప్పుడు గాని మొగాళ్ళలో భయం రాదు. అందరు మొగాళ్ళు చెడ్డవాళ్ళు కాదు, కొద్ది మంది మొగాళ్ళు చెడ్డవాళ్ళు. ఆ కొద్ది మందిలో కూడా ఒక భయం రావాలి. వీళ్ళు సైకలాజికల్ గా వీళ్ళు ఇలా తయారవుతున్నారు సైకోలాగా అంటే అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు. ఇంకొకటండి, మొగాడు అనేసరికి ప్రత్యేకంగా చూస్తారు, వాడిని ప్రత్యేకంగా పెంచుతారు. ఎంత ప్రత్యేకంగా అంటే వాడికి పెరిగే వేస్తారు, వాడు అడిగింది వెంటనే చేసి పెట్టేస్తారు. వాడు ఇప్పుడు నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్, ఇప్పుడు ఇది కావాలి అంటే తల్లి చేసి పెడుతుంది. అవన్నీ మానండి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని సమానంగా చూడండి. మీరు చూసినప్పుడు నేను గొప్పవాడిని అనే ఫీలింగ్ మగాడికి కలిగించద్దు. మీరు నువ్వు మామూలు మనిషివి అనే స్పృహతోటి వాడిని పెంచాలి. ఎప్పుడైతే మీరు ఒక ప్రత్యేకంగా వాడిని పెంచుతారో వాడికి అహంకారం తలకెక్కుతోంది. సో భార్య వచ్చాక భార్య నా మాట వినాలి అనే ఆ ఇది పోవట్లేదు వాళ్ళలో. నా తల్లి చేసింది కదా, నా భార్య ఎందుకు చేయదు నాకు? నీ భార్య నీకు చేయటానికి రావట్లేదు. మీ ఇద్దరు కలిసి జీవించాలి, అంతవరకే. పెళ్లి అనేది ఇద్దరిని కలిసి జీవించమని చెప్తాను తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, అయితే మొగాడు కాబట్టి వీడిని కూర్చోపెట్టి మేపాలి, వీడికి వంట చేసి పెట్టాలి, ఇవి కాదు. కాబట్టి ఈ మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు తయారవటానికి తల్లుల పెంపకం కూడా కొంతవరకు కారణం అనేది చూడాలండి. ఇవాళ వీళ్ళు ఆడవాళ్ళని చంపుతున్నారంటే ఇది చిన్న విషయం కాదు. దీని మీద మరి ప్రభుత్వాలు దృష్టి పెట్టాలా, మహిళా సంఘాలు దృష్టి పెట్టాలా? అంటే మీరు కూర్చోపెట్టి కౌన్సిలింగ్ చేసేటప్పుడు అసలు ఇలాంటి వాళ్ళని కౌన్సిల్ చేసి ఇవి ఒక కేస్ స్టడీగా చేసుకుని ఇలాంటి మగపిల్లల్ని, ఈ కేస్ స్టడీని మీరు అంటే అందరికి చెప్పాలి. ఇలాంటి పిల్లలు ఉంటారు, ఇలాంటి మనస్తత్వాలు ఉంటాయి, మీరు పెళ్లి చేసుకునే ముందు 1-2 సార్లు తరచి చూసుకోండి. ఇంకొకటండి, ఇది వరకు హెల్త్ సర్టిఫికెట్స్ కావాలి పెళ్లికి ముందు అనుకునేవాళ్ళు. ఇప్పుడు హెల్త్ సర్టిఫికెట్ తో పాటు మానసిక సర్టిఫికెట్ కూడా తీసుకోవాలా. మెయిన్ అది ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే మానసికంగా వీళ్ళు సరిగా ఉన్నారా లేదా, వీళ్ళు నటిస్తున్నారా, వీళ్ళు మానసికంగా ఇంబ్యాలెన్స్ గా ఉన్నారా. సో ఇప్పుడు సైకియాట్రిస్ట్లకు ఎక్కువ పని పడుతుందా, ఈ విషయం మీద దృష్టి పెట్టాలండి. ఇది చిన్న విషయం కాదు. ఆడపిల్లల్ని కనేది వాడెవడో వచ్చి అపనంగా చంపేసి వాడు ఇది చేయటానికి కాదు. కాబట్టి ఇట్లాంటి సైకోలకి ఎలాంటి శిక్షలు వేయాలో కూడా అంటే మన రాజ్యాంగాన్ని, భారత చట్టాన్ని సవరించాలనేది ఆలోచించాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.